నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ హాస్య కథా రచయిత్రి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు రచించిన ఇంకా మారాలి అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ ఆంధ్రభూమి వారపత్రికలో 23 మే 2013లో ప్రచురింపబడింది. కథల పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన కథ ఇది. ఇక కథ మొదలు పెట్టిస్తున్నానండి. ప్రొద్దున్న 10 గంటలు దాటింది. భయంకరమైన ట్రాఫిక్కు నిలయమైన భాగ్యనగరంలో మెల్లిగా వెళ్తోంది కారు. కారులో కూర్చున్న సూర్యం, భారతి చాలా సంతోషంగా ఉన్నారు. ఎప్పటి నుండో వాయిదాలు పడుతూ వచ్చిన ఈ ప్రయాణం ఇప్పటికి సానుకూల పడింది. సూర్యం, భారతి వాళ్ళ సొంత ఊరు బాపట్లలో సొంత ఇంట్లో ఉంటున్నారు. ఆయన హై స్కూల్లో లెక్కల మాస్టర్గా పనిచేసి 4 ఏళ్ల కిందటే రిటైర్ అయ్యాడు. వాళ్ళకి 3 కొడుకులు, శ్రీధర్, ప్రశాంత్, ఆదిత్య. ముగ్గురు హైదరాబాద్లోనే ఉద్యోగాలు చేసుకుంటున్నారు. పెద్దవాడు వనస్థలిపురంలోను, రెండోవాడు ఈసీఐఎల్ దగ్గర దమ్మాయిగూడెంలోను, మూడోవాడు గచ్చిబౌలిలోనూ ఇళ్లు కట్టుకుని స్థిరపడిపోయారు. సూర్యం, భారతి 2-3 నెలలకు మారు వచ్చి పిల్లల్ని చూసిపోతూ ఉంటారు. ముగ్గురు ఒకే ఊళ్ళో ఉన్న దిక్పాలకుల్లాగా తలో దిక్కున ఉండటం వలన వచ్చిన ప్రతిసారి అందరిళ్లకు వెళ్లరు. ఎక్కడో ఒక చోటుకు వెళ్ళి అక్కడే ఓ వారం రోజులుండి వెళ్ళిపోతారు. మిగిలిన ఇద్దరు వీలుని బట్టి వీళ్ళు దిగిన చోటుకి వచ్చి అమ్మా నాన్నలను చూసి వెళ్తారు. సూర్యం, భారతి ఇద్దరి వైపున బోలెడంతమంది బంధువులు ఉన్నారు. అందరూ హైదరాబాద్లోనే ఉన్నారు. అందరూ దగ్గర బంధువులే. ఒకే ఊళ్ళోనే ఉన్న అందరూ తలో మూల ఉండటం వలన దూరపు బంధువులు అయిపోయారు. ఇప్పుడు అలా దూరపు బంధువుగా మారిన దగ్గర బంధువు ఇంటికే వెళ్తున్నారు. అతని పేరు కిరణ్, సూర్యానికి తమ్ముడు కొడుకు. ఆ తమ్ముడికి చిన్న వయసులోనే క్యాన్సర్ వచ్చి చనిపోయాడు. అతని భార్య, పిల్లలు వీళ్ల దగ్గరే ఉండి చదువుకున్నారు. కిరణ్ ఈ మధ్య ఇల్లు కొనుక్కున్నాడు. గృహప్రవేశం సమయంలో పిలిచాడు కానీ వీళ్లకు కుదరలేదు. అప్పటి నుంచి ఒక్కసారి వెళ్ళి వాళ్ళ ఇల్లు చూసి రావాలని ఆశ. కానీ వాళ్లకు కుదిరితే వీళ్లకు కుదరక, వీళ్లకు కుదిరినప్పుడు వాళ్లకు కుదరక చూస్తూ ఉండగానే 2 ఏళ్లు గడిచిపోయాయి. అమ్మా నాన్నల్ని ఒంటరిగా ఎక్కడికి పంపించరు కొడుకులు. ఇప్పుడు రెండో వాడి దగ్గరికి దమ్మాయిగూడెం వచ్చారు. అతను తనకు వేరే పని ఉందని కారును, డ్రైవర్ను ఇచ్చి పంపించాడు. ఆ డ్రైవరు ఊరుకున్నవాడు ఊరుకోకుండా, అయ్యగారు ఇప్పుడు మనం ఎవరింటికి వెళ్తున్నాం అని అడిగాడు. అంతే సూర్యానికి హుషారు వచ్చేసింది. మా తమ్ముడు సత్యం కొడుకు కిరణ్ ఇంటికి. మా తమ్ముడు చిన్నతనంలోనే పోయాడు అంటూ మొదలుపెట్టి బోలెడని కబుర్లు చెప్పాడు. అప్పట్లో మాది ఉమ్మడి కుటుంబం. మా తండ్రి గారికి వల్లమాలిన బంధు ప్రీతి. ఎంతమంది బంధువులు వస్తే అంత ఆనందం ఆయనకి. మా ఇంట్లో భోజనాల గది విశాలంగా ఉండేది. ఆ గదిలో అతిథులతో, అభ్యాగతులతో ఒకే బంతిని కూర్చుని భోజనం చేస్తూ ఏనుగెక్కినంత సంబరపడిపోయేవారు ఆయన. ఏమిటో ఆ వైభోగం అంతా ఆయనతోనే పోయింది. తర్వాత అంతా తలో దిక్కు అయిపోయాం అంటూ గత వైభవం అంతా చెప్పాడు. ఇంకా చెప్పేవాడే కానీ భారతి వారించింది. ఇక చాలండి, పాపం అతను కారు నడపాలి కదా, మీరు ఇలా ఆపకుండా మాట్లాడుతూ ఉంటే అతనికి ఇబ్బందిగా ఉంటుంది అంది. డ్రైవర్ నవ్వేశాడు. పర్వాలేదులేండి అమ్మా, అయ్యగారిని చూస్తే మా నాన్నను చూసినట్టే ఉంది. ఆయన ఇంతే, కదిలిస్తే బోలెడని కబుర్లు చెప్తాడు అన్నాడు. ఇప్పుడు మీ తమ్ముడు గారు అబ్బాయి గారు ఏం చేస్తున్నారు అయ్యగారు అని అడిగాడు. వాడా కంప్యూటర్ ఇంజనీరు. చాలా మంచి జీతమే వస్తుందిట. 2 పిల్లలు. వాళ్ళు మంచి స్కూల్లోనే చదువుతున్నారట. అందున హుషారుగా కిరణ్ గురించి చెప్పడం మొదలుపెట్టాడు సూర్యం. మాటల్లోనే గమ్యం చేరుకున్నారు. చేతిలోని అడ్రస్ మరొకసారి చూసుకుని ఇదే ఇల్లు అని కారు దిగారు ఇద్దరు. ఇక్కడ 1 గంట సేపు ఉంటారా అయ్యగారు అని అడిగాడు డ్రైవర్. నవ్వేశాడాయన. ఇంకా నయం, గంటేమిటి, ఇప్పుడే 11 దాటింది. భోజనాలు అయ్యేసరికి 1 గంట దాటుతుంది. తినగానే బయలుదేరలేము. కాస్త నడుము వాల్చి కాఫీ తాగి 3:30కో బయలుదేరతాము. అంతదాకా నీకు ఖాళీనే, నువ్వు కూడా భోజనం చేసి హాయిగా విశ్రాంతి తీసుకో అన్నాడు. ఇక్కడ ఎండగా ఉంది, ఈ పక్కనే ఎక్కడైనా నీడ చూసుకుని కారు పార్క్ చేసుకుంటాను అని చెప్పి కారు తీసుకుని వెళ్ళిపోయాడు డ్రైవర్. కిరణ్ వాళ్ల కోసం తెచ్చిన పళ్ళు, స్వీట్లు ఉన్న సంచి తీసుకుని లోపలికి వెళ్లారు దంపతులిద్దరూ. లిఫ్టులో 4వ అంతస్తుకు వెళ్లారు. 406 నెంబర్ ఫ్లాటు కిరణ్ది. బయట నేమ్ ప్లేట్ మీద పేరు రాసింది. ఇదిగో ఇదే ఇల్లు అని సంతోషపడిపోయాడాయన. బెల్ నొక్కాడు. తలుపు తీసింది కిరణ్మయి, కిరణ్ భార్య.
రండి రండి అంటూ ఆప్యాయంగా ఆహ్వానించింది. ఇల్లు అద్దంలా ఉంది. సోఫాలో కూర్చుని అబ్బా ఏడీ అన్నాడు ఆశగా ఇల్లంతా వెతుకుతూ. మీరొస్తారని సెలవు పెట్టారు మావయ్య గారు, కానీ ఆఫీసు నుంచి అర్జెంటుగా రమ్మని ఫోన్ వచ్చింది, వెళ్ళారు అంది. ఆయన ఉత్సాహం అంతా ఆవిరైపోయింది. కిరణ్మయి లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తెచ్చిచ్చింది. అదేమిటమ్మా, వాణ్ణి చూడాలని ఎంతో ఆశపడ్డాను అన్నాడు నీరసంగా. ఆయన కూడా చాలా సరదా పడ్డారు మావయ్య గారు. తీరా ఫోన్ వచ్చేసరికి విసుక్కుంటూనే వెళ్ళారు చెప్పింది. ఎప్పుడొస్తాడు ఆశగా అడిగాడాయన. ఫోన్ చేస్తానన్నారు, ఇంకా చెయ్యలేదు మరి అంటూనే లేచి వంటింట్లోకి వెళ్ళింది కిరణ్మయి. ఇలా అయిందేమిటే, సరేలే ఏం చేస్తాం, ఎలాగూ కారు మన దగ్గరే ఉంది కాబట్టి అర్జెంట్ ఏమీ లేదు, వాణ్ణి చూశాకే వెళ్ళొచ్చు అన్నాడు. అవునవును, నిదానంగానే వెళ్దాం అంది భారతి. కిరణ్మయి ట్రేలో టిఫిన్లు తెచ్చింది. అరిసెలు, కజ్జికాయలు, జంతికలు, చెక్కలు అన్నీ బయట నుంచి కొనుక్కొచ్చినవే. ఇద్దరికీ అందించింది. ఇద్దరూ ఇబ్బందిగా చూశారు. ఇవన్నీ ఎందుకమ్మా, ఇంకాసేపట్లో భోజనం చెయ్యాలిగా అంది భారతి. మీరొస్తారని మీ అబ్బాయి తనే స్వయంగా వెళ్ళి కొనుక్కొచ్చారు, తీసుకోండి అత్తయ్య గారు అంది కిరణ్మయి. అబ్బాయి ఎంత ప్రేమతో తెచ్చినా, కోడలు ఎంత ప్రేమగా అందించినా పెద్దవాళ్ళు ఆ పలహారాలు ఏం తింటారు? ఇద్దరికీ షుగర్ కంప్లైంటు. చెక్కలు జంతికలు తినేటంత దంతపుష్టి లేదు. కాబట్టి చెరొక జంతిక మొక్క తీసుకుని ఇక చాలమ్మా అన్నారు. అవి తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది. కాఫీ తీసుకొచ్చింది. టిఫిన్ అనువుగా లేకపోయినా కాఫీ మాత్రం అద్భుతంగా ఉంది. కాఫీ తాగాక ఇల్లు చూపించింది. 3 బెడ్రూమ్లు, 2 బాల్కనీలు. చాలా బాగుంది ఇల్లు. ఆ ఇల్లు చూసిన సూర్యానికి చాలా గర్వంగా అనిపించింది. చాలా సంతోషం కలిగింది. హాల్లో కూర్చున్నాక చాలా బాగుందమ్మా ఇల్లు. కిరణ్ ఇలా వృద్ధిలోకి వస్తాడని నాకు వాడి చిన్నప్పటి నుంచి గట్టి నమ్మకం. నీకు తెలియదు కానీ చిన్నప్పుడు లెక్కల్లో ఎప్పుడూ ఫస్ట్ మార్కు వీడిదే అంటూ మొదలుపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయి పాత సంఘటనలు ఏకరువు పెట్టడం మొదలుపెట్టాడు. ఓ గంటసేపు ధారాళంగా మాట్లాడేసరికి నీరసం వచ్చింది ఆయనకి. మాట్లాడటం ఆపేశాడు. శ్రోతలిద్దరూ ఊపిరి పీల్చుకున్నారు. వినలేక వాళ్ళకి నీరసం వచ్చింది. వాచి చూసుకుని అబ్బో 1 గంట అవుతుంది, ఏడు వీడు ఫోన్ ఏమైనా చేశాడా అని అడిగాడు. లేదు, ఒకసారి ఆఫీసుకు వెళ్తే ఇక ఇల్లు సంసారం గుర్తుండవు ఆయనకు, నేనే చేస్తాను అంటూ సెల్లో నెంబర్ కలిపింది కిరణ్మయి. 2 నిమిషాలు మాట్లాడింది. తర్వాత ఫోన్ అందించి మీతో మాట్లాడతారట అంది. ఫోన్ అందుకున్నాడు సూర్యం. సారీ పెదనాన్న, సమయానికి పని వచ్చింది, మీకోసం ఇంట్లో ఉండలేకపోయాను అన్నాడు. సూర్యం మనసు కరిగిపోయింది. ఫోన్లే నాన్న, మరి ఆఫీసు పని ఉంటే నువ్వు మాత్రం ఏం చేస్తావు? ఎప్పుడు వస్తావు ఇంటికి? నువ్వు వచ్చేదాకా ఉంటావు అన్నాడు. అయ్యో వద్దు పెదనాన్న, నేను వచ్చేసరికి రాత్రి 9-10 అవుతుంది. మీరు నా కోసం వెయిట్ చేయటం వృధా. ఇంటికి వెళ్ళిపోండి. ఇంకొక వారం ఉంటానన్నారుగా అన్నయ్య వాళ్ళ ఇంట్లో, వీలు చూసుకుని నేనే వస్తాను అన్నాడు. అతను ఆ మాట అన్న తర్వాత ఇంకేం మాట్లాడతాడు ఈయన? సరేలే అన్నాడు నీరసంగా. కిరణ్మయి ఫోన్ అందుకుంది. లోపలికి వెళ్ళిపోయింది. వాడు రాడుట, మనం గుప్పెడు తినేసి బయలుదేరదాం అన్నాడు సూర్యం. తలాడించింది భారతి. లోపల నుంచి వచ్చింది కిరణ్మయి. పాపం పెద్దవారు మా మీద ప్రేమతో ఇంత దూరం వచ్చారు, నాకు చాలా సంతోషంగా ఉంది అంది. ఈ దంపతులిద్దరూ మొహమొహాలు చూసుకున్నారు. కిరణ్మయికి ఫోన్ వచ్చింది. లేచి వెళ్ళింది. ఇదేమిటి, భోజనానికి లేవండి అనకుండా అప్పుడే వందన సమర్పణ చేసేస్తుందేమిటి అన్నాడు సూర్యం మెల్లగా. ఏమో మరి, ఇందాక వంటింట్లో చూశాను, వంట వండిన గుర్తులేమీ కనిపించలేదు అందావిడ. అయితే మన కోసం భోజనం ఏర్పాట్లు చేయలేదా? ఏమో ఏం చేసిందో. మరైతే ఏం చేద్దాం అడిగాడాయన. ఇక వెళ్తాం అందాము, వంట చేసుంటే భోంచేసి వెళ్ళమంటుంది కదా సలహా చెప్పింది భారతి. కిరణ్మయి హాల్లోకి వచ్చింది. ఏమిటో మీరంత దూరం నుంచి వచ్చారు, ఆయన ఉండుంటే బాగుండేది అంది. పర్వాలేదులే అమ్మా, ఇంకోసారి వస్తాంలే, ఇక మేము బయలుదేరతాం అంది భారతి. ఉండండి బొట్టు పెడతా అని లోపలికి వెళ్ళింది. జాకెట్ బట్ట, పండు తాంబూలం తెచ్చి బొట్టు పెట్టి ఇచ్చింది.
పెద్దవారు ఓపిక చేసుకుని వచ్చారు. ఈసారి భోజనానికి ఉండేలా రండి అంది ప్రేమగా. వీళ్ళకి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. తాళాడించి బయటపడ్డారు. కింది దాకా తోడొచ్చింది కిరణ్మయి. డ్రైవర్కి ఫోన్ చేస్తే అతని ఫోన్ ఎంగేజ్ వస్తోంది. ఓ 10 నిమిషాలు తంటాలు పడ్డాక దొరికాడు. రమ్మని చెప్తే టీ తాగటానికి వెళ్ళే అయ్యగారు ఓ 5 నిమిషాల్లో వస్తాను అన్నాడు. 10 నిమిషాల తర్వాత వచ్చాడు. కారు ఎక్కేసరికి వీళ్ళిద్దరికీ నీరసం, నిస్త్రాణ. వేళ తప్పిపోతోంది. చూడు నాయనా, ముందు ఏదైనా ఉడిపి హోటల్కి తీసుకువెళ్ళు, మరీ దూరం తీసుకువెళ్లకు, దగ్గరలోనే చూడు అన్నాడు సూర్యం. అదేమిటయ్య గారు, మీ అబ్బాయి గారింట్లో భోజనం చేయలేదా అంటూనే కారు స్టార్ట్ చేసి హోటల్కి తీసుకువెళ్ళాడు డ్రైవర్. లోపలికి వెళ్ళి భోజనం ఆర్డర్ ఇచ్చి 4 ముద్దలు తిన్నాక అప్పుడు ప్రాణం కుదుటపడింది. భోంచేసి మళ్ళీ కారెక్కారు. ఆయన సెల్ ఫోన్ మోగింది. భారతి అక్క కూతురు వైదేహి ఫోన్ చేసింది. కుశల ప్రశ్నలయ్యాక ఫోన్ భార్యకిచ్చాడాయన. ఏం పిన్ని, బాగున్నావా, ఇంట్లో లేరా అంది వైదేహి. ఆ వైదేహికి కిరణ్మయి పరిచయమే. లేదే, మా మరిది కొడుకు కిరణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తున్నాము. నీకు విచిత్రం చెప్పనా, భోజనాల వేళకు వెళ్ళాం కదా, భోంచేసి వెళ్ళమని మాట మాత్రమైనా చెప్పలేదు కిరణ్మయి అంది భారతి. తర్వాత అవతల నుంచి వైదేహి చెప్తూ ఉంటే, అలాగా, నిజంగానా అంటూ తెగ ఆశ్చర్యపోయింది. ఏమిటే అంత ఆశ్చర్యపోతున్నావు, ఏం చెప్పింది ఏమిటి వైదేహి అన్నాడాయన ఆవిడ మాట్లాడటం పూర్తయ్యాక. చూశారా ఎంత ఆశ్చర్యమో, కిరణ్మయి రోజు వంట చేయుదుట అంది. ఆయనకి ఆశ్చర్యం వేసింది. అదేమిటి, వంట చేయకపోతే ఏం తింటారు అని అడిగాడు. పొద్దున్న పూట పెద్దవాళ్ళు కాఫీలు, పిల్లలు పాలు తాగుతారట. కిరణ్కి ఆఫీసులోనే భోజనం, మధ్యాహ్నం పలహారం, కాఫీ అన్నీ సప్లై చేస్తారట. పిల్లలకి అంతేనట, స్కూల్లోనే భోజనం, టిఫినుట చెప్పింది భారతి. స్కూల్లో భోజనాలా? కిరణ్ పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారా అడిగాడు అనుమానంగా. సర్లేండి, గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళు ఎందుకు చదువుతారు, లక్షల కొద్ది ఫీజు కట్టి మంచి స్కూల్లోనే చేర్చారు. ఇక పిల్లల తిండి తిప్పలు అన్నీ అక్కడే. పొద్దున్న లేచి వెళ్ళిన వాళ్ళు అక్కడే తిని అక్కడే ఆడుకుని సాయంత్రానికి ఇంటికి వస్తారట. కిరణ్మయికి థైరాయిడ్ సమస్యట. డాక్టరు అన్నం తినొద్దని చెప్పాడట. అందుకే పగలు పాలల్లో ఓట్స్ వేసుకుని తింటుందిట, పచ్చికూర మొక్కలు తింటుందిట. అసలు పగటిపూట వంట కార్యక్రమమే లేదుట వివరంగా చెప్పింది భారతి. మరి రాత్రిపూటైనా వండుకుంటారా, అది లేదా అడిగాడాయన. రాత్రిపూట వండదుట, చపాతీలు కూర బయట నుంచే వాడుకగా తెప్పించుకుంటారట చెప్పింది. అదేమిటి, అప్పుడైనా ఇంట్లో వండుకోవచ్చుగా. ఆ వేళప్పుడు కిరణ్మయి బిజీగా ఉంటుందిట, కంప్యూటర్లో సంగీత పాఠాలు చెప్తుందిట. కంప్యూటర్లో సంగీత పాఠాలా? అర్థం కాలేదు ఆయనకు. అవునట, ఇక్కడ కంప్యూటర్ ముందు కూర్చుని అమెరికాలో ఉన్న తెలుగు పిల్లలకు సంగీతం చెప్తుందిట. ఇక్కడ పొద్దుకూకే టైంకి అక్కడ తెల్లవారుతుంది కదా, అలా పాఠాలు చెప్పినందువలన డబ్బు కూడా బాగానే వస్తుందిట చెప్పింది. బాగానే ఉంది సంబడం అన్నాడాయన. అవును, ఎప్పుడో శనాదివారాల్లోనూ పండగలప్పుడు మాత్రమే వంట చేస్తుందిట అంది భారతి. ఏమిటో, ఇవన్నీ మన ఊహకి కూడా అందని విషయాలు. మన కళ్ళు ఎదుటే వింత వింత మార్పులు వస్తున్నాయి అన్నాడాయన. అవును, మనకిదంతా తెలియక భోజనానికి ఉండిపోదాం అనుకున్నాం అంది భారతి. పోన్లే, ఇప్పుడు మాత్రం ఏమైంది, వాడి ఇల్లు చూసాము, అక్కడ బదులు హోటల్లో తిన్నాం అంతేగా అన్నాడాయన. వాళ్ళు పోనీలే అని సరిపెట్టుకున్నారు కానీ అవతల గొడవలయ్యాయి. ఆ వైదేహి నారదుడికి వారసురాలు. ఇక్కడివక్కడా అక్కడివిక్కడా చెప్పకపోతే తోచదు. భారతితో మాట్లాడాక కిరణ్మయితో ఈ విషయం మాట్లాడింది. పాపం పిన్ని బాబాయ్ గారు చాలా అవస్థ పడ్డారట, అలా చేశావేం అని అడిగింది. కిరణ్మయికి ఉక్రోషం వచ్చింది. భర్తకి ఫోన్ చేసి చెడామడా దులిపేసింది. కిరణ్కి కోపం వచ్చింది. ప్రశాంత్కి ఫోన్ చేసి నిష్ఠూరంగా మాట్లాడాడు. ప్రశాంత్ మనసుకు కష్టం కలిగింది. ఏదో సర్ది చెప్పి తప్పించుకున్నాడు. అయితే ఆ వ్యవహారం అంతటికీ కారకుడైన తండ్రి మీద కోపం వచ్చింది. ఆఫీసు నుంచి బయలుదేరి మధ్యలో భార్య స్మితను పికప్ చేసుకుని వస్తూ దారిలోనే అంతా చెప్పాడు. స్మిత కూడా బాధపడింది. అసలే ఆ కిరణ్ అదో రకం మనిషి, ఏదైనా తేడా వస్తే ఓ పట్టాన మర్చిపోడు, ఇప్పుడు ఇదో తలనొప్పి అంది.
ఇంటికి రాగానే తండ్రితో వాదనకు దిగాడు ప్రశాంత్. ఏమిటి, ఏదో ఘనకార్యం చేశారుట అన్నాడు. తెల్లబోయాడు సూర్యం. మేమేం చేశావురా అయోమయంగా అడిగాడు. ఇంకేం చెయ్యాలి అంటూ జరిగిందంతా చెప్పాడు. తల కొట్టేసినట్లయింది ఆయనకి. మిమ్మల్ని వాళ్ళు భోజనానికి రమ్మని పిలిచారా మావయ్య గారు అడిగింది స్మిత. పిలవలేదు, భోజనాల వేళకు వెళ్తున్నాం కదా, భోజనం చేసి వద్దామని మేమే అనుకున్నాము తల ఉంచుకొని చెప్పాడు. అలా మీకు మీరే అనేసుకుంటే ఎట్లా నాన్న, ఆ విషయం వాడితో చెప్పాలి కదా అన్నాడు ప్రశాంత్. అవును మావయ్య గారు, అప్పటికప్పుడు వంట చేసి పెట్టాలంటే చాలా కష్టం. ముందు చెప్తేనే ఎవరికైనా వండటం శ్రమగా ఉంటుంది, మరి సడన్గా వస్తే ఎట్లా అంది స్మిత. ఏమోనమ్మా మా రోజుల్లో అంటూ చెప్పబోయిన తల్లిని వారించాడు ప్రశాంత్. అప్పటి కబుర్లు చెప్పకమ్మా, మీరు ఖచ్చితంగా చెప్పి వెళ్ళాలి. సరే వెళ్ళలేదు, వాళ్ళు భోజనం పెట్టలేదు, ఈ విషయం అందరితో చెప్పడం ఎందుకు, అనవసరంగా నలుగురు నోళ్లలో పడటం నాకు విసుగ్గా ఉంటుంది. సర్లేండి, ఇక ముందు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. ఈసారి ఎవరింటికైనా భోజనానికి వెళ్ళాలనుకుంటే ముందుగానే చెప్పి వెళ్ళండి, ఇంత కన్ఫ్యూజన్ ఉండదు సలహా చెప్పి వెళ్ళిపోయింది స్మిత. ఇద్దరూ తలంచుకొని కూర్చున్నారు. ఇదంతా నా వల్లే, నేను ఆ వైదేహితో చెప్పకుండా ఉంటే సరిపోయేది అంది భారత దీనంగా. అట్లా ఎందుకు అనుకుంటావు, తగుదినమ్మా అని తమ్ముడి కొడుకు ఇల్లు చూసొద్దామని ఆరాటపడి బయలుదేరింది నేను. ఊరుకుని ఉంటే అసలు ఏ గొడవ ఉండేది కాదు అన్నాడు సూర్యం. అది కాదండి, కాలంతో పాటు మారుతున్నాం మనం కూడా. కోడలు జీన్స్ ప్యాంట్లు వేసుకున్నా మనములు మాటిమాటికి తాతయ్య బామ్మ మీకేం తెలీదు మీరు ఊరుకోండి అంటూ ఉన్న సర్దుకుపోతున్నాము. పిల్లలు ఏం చెప్పినా గంగిరెద్దుల్లా తాళాడిస్తున్నాము. అయినా ఇటువంటి చిరాకులు ఎదురవుతూనే ఉంటే కింగ్ కర్తవ్యం అంది భారతి దిగులుగా. ఏం పర్వాలేదు, కాలంతో పాటు మారుతున్నామని మనం అనుకుంటున్నాం కానీ ఈ మారటం చాలదని ఇదిగో ఈ అనుభవం ద్వారా రుజువైపోతుంది. ఈ మార్పు చాలదు, ఇంకాస్త మారాలని, కాలంతో పాటు ఎప్పటికీ మారుతూనే ఉండాలని తెలిసొచ్చింది కదా. మనమే మన పద్ధతులు మార్చుకుంటే సరిపోతుంది, అప్పుడు ఏ గొడవలు రావు ధైర్యం చెప్పాడు సూర్యం. సర్లేండి, ఇంత మారిన వాళ్ళం ఇంకాస్త మారలేమా హామీ ఇచ్చింది భారతి. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.